హలో అండి, ప్రీవియస్ వీడియోస్లో మనము కలర్ కాన్సెప్ట్ అనేది పిల్లలకి ఇంట్లో ఎలా నేర్పించాలి అనే వీడియోస్ని మీరు చూశారు కదా. ఈరోజు వచ్చేసి సేమ్ ఆర్టిజం కానీ ఏడిహెచ్డి కానీ ఎవరికైనా కూడా ఈ పిల్లలందరికీ ఏంటంటే ప్రాపర్గా ఐ కాంటాక్ట్ అనేది ఉండదు. సో ఐ కాంటాక్ట్ని ఇంట్లో ఎలా ఇంప్రూవ్ చేయాలి అనే దాని మీద ఇవాళ నేను వీడియో చేస్తున్నాను. ఐ కాంటాక్ట్ కోసం మనం చాలా టెక్నిక్స్ యూజ్ చేస్తూ ఉంటాం. వాటిల్లో బీట్స్ యాక్టివిటీ, ఇది మీకు తెలిసే ఉంటుంది. బీట్స్ యాక్టివిటీని కామన్గా ఎలా చేయిస్తాము, కొన్ని బీట్స్ పిల్లల ముందు పెట్టేసేసి బీట్స్ ఎక్కించమని చెప్పి పిల్లలకి ఇవ్వటము ఇలా చేస్తూ ఉంటాం. కానీ దీన్ని మనం కొన్ని టెక్నిక్స్ ద్వారా చేయించడం వల్ల ఏమవుతుందంటే ఐ కాంటాక్ట్ చాలా బాగా ఇంప్రూవ్ అవుతుంది. అది ఎలా అంటే పిల్లల ముందు ఒక 10 కానీ 15 కానీ ఏవైనా కొన్ని కలర్స్, అన్ని కలర్స్ అయినా కలిపేసి బీడ్స్ తీసుకొని థ్రెడ్ పిల్లవాడి చేతికి ఇచ్చేసి లెఫ్ట్ హ్యాండ్తో హోల్డ్ అని చెప్పి హోల్డ్ అనే కమాండ్ ఇచ్చి రైట్ హ్యాండ్తో బీడ్ టేక్ ద బీడ్ అని చెప్పి కమాండ్ ఇచ్చి ఎక్కించిపించండి. ఎక్కించిన తర్వాత ప్రాపర్గా కొన్ని డేస్ అలా ఎక్కిస్తాడు. ఎక్కించిన తర్వాత మనకేం అర్థమవుతుంది, బీడ్స్ బాగానే ఎక్కిస్తున్నాడు అనే ఒక క్లారిటీ వస్తుంది. అప్పుడు మీరేం చేస్తారంటే ప్రాపర్గా ఒక 15 బీడ్స్ తీసుకొని టేక్ హోల్డ్ అని చెప్పి ఎంత టైంలో ఎక్కిస్తున్నాడో 15 బీడ్స్ చెక్ చేసుకోండి. ఒక 20 మినిట్స్లో ఎక్కిస్తున్నాడు అనుకుందాం. స్లోగా దాన్ని 15 మినిట్స్కి, మళ్ళీ 15 బీడ్స్ని 10 మినిట్స్కి, అదే 15 బీడ్స్ని 5 మినిట్స్కి తీసుకొచ్చి టైం రెడ్యూస్ చేసుకోవాలి. అలా టైం రెడ్యూస్ చేసుకున్నప్పుడు ఏమవుతుంది అంటే మనకి ఆటోమేటిక్గా ఐ కాంటాక్ట్ ఇంప్రూవ్ అయిందని తెలుస్తుంది. ఎట్ ఏ టైం ఐ హ్యాండ్ కోఆర్డినేషన్ అనేది ఇంప్రూవ్ అయిందని తెలుస్తుంది. ఎట్ ఏ టైమ్ బాబుకి కాన్సన్ట్రేషన్, ఫోకస్ అనేది కూడా ఇంప్రూవ్ అయ్యిందా లేదా అనేది తెలుస్తుంది. స్లోగా దీన్ని మనం ఏం చేయొచ్చు అంటే బీట్స్ పెంచుకుంటూ టైం రెడ్యూస్ చేసుకుంటూ ఉన్నప్పుడు అంతసేపు బాబు కూర్చొని పేషెన్స్తో వెయిట్ చేస్తూ బీట్స్ ఎక్కించడం వల్ల చాలా యూజెస్ ఉంటాయి. ఏంటి అంటే విజువల్ పర్సెప్షన్ అనేది ఇంప్రూవ్మెంట్ ఉంటుంది. ఎట్ ఏ టైము ఫైన్ మోటార్ కంప్లైంట్కి కూడా సేమ్ ఈ బీడ్స్ హోల్డ్ చేసి పట్టుకోవడం వల్ల అది ఇంప్రూవ్ అవుతుంది. ఎట్ ఏ టైం ఏంటి అంటే కలర్ ఐడెంటిఫికేషన్ కూడా ఇంప్రూవ్ అవుతుంది. ఎందుకు అంటే మనం బీడ్ ఇచ్చిన ప్రతిసారి కూడా కలర్ నేమ్ లౌడ్ వాయిస్తో చెప్తూ ఉంటాం కాబట్టి కలర్ కూడా ఇంప్రూవ్మెంట్. ఒకవేళ కలర్ కూడా ఐడెంటిఫికేషన్ ఉన్న పిల్లలకి బీడ్స్ యాక్టివిటీ ఎలా చేయించాలి అంటే ప్యాటర్న్ ఫాలో అవ్వచ్చు. లైక్ ఓన్లీ 2 కలర్స్ తీసుకొని బీడ్స్ రెడ్ బ్లూ తీసుకొని, లేదా రెడ్ గ్రీన్, వాట్ ఎవర్ 2 కలర్స్ తీసుకొని రెడ్ బ్లూ ఒక ప్యాటర్న్ని ఫాలో అవ్వడం వల్ల బాగా ఏంటి అంటే కాగ్నిటివ్ స్కిల్స్ కూడా, క్రియేటివిటీ కూడా ఇంకా అనేది బాగా పెరుగుతుంది. సో ఐ కాంటాక్ట్ కోసం మనం చేయించే ఈ బీడ్స్ యాక్టివిటీలో ఇంకా ఇన్ని మింగిలై ఉంటాయి కాబట్టి మీరు డెఫినెట్గా మీ పిల్లలతో ఇంట్లో ఐ కాంటాక్ట్ కోసమే కాకుండా వీటన్నింటినీ కూడా దృష్టిలో పెట్టుకొని టైం చూసుకుంటూ మీరు బీడ్స్ యాక్టివిటీ చేయిస్తారని అనుకుంటున్నా. మీకు ఇంకా దీని మీద ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, లేదా మా సెంటర్కి వచ్చి మమ్మల్ని విజిట్ చేయండి. థ్యాంక్ యూ.